నమస్కారం, బాగున్నారా? ఎక్కడయ్యా? వెంకటగిరి సార్. వెంకటగిరి. రామకృష్ణ గారు మన జామదాని సార్. వెంకటగిరి. ఇది 120 నెంబర్ మీద కాటన్ సార్. ప్యూర్ కాటన్ సార్, ఖద్దర్ కాటన్ లాగా వస్తుంది. దీంట్లోనే మళ్ళీ జామదాని మీద మీకు ప్యూర్ సిల్క్ మీద కూడా చేస్తాం. ఓకే, గుడ్. నమస్కారం. నమస్తే అమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ప్రతి సర్చ్లో పార్టిసిపేట్ చేస్తారు సార్. ఓకే అమ్మా. 26 సంవత్సరాల క్రితం నుంచి కూడా నేను డ్వాక్రా మహిళగా నేను రూపాయలు పొంది చాలా సంతోషం. థ్యాంక్ యూ తల్లి. నమస్కారం అమ్మా. జిల్లా ఒక 1000 ఎంటర్ప్రీనర్స్ చేశాను సార్. సో ఫార్ దే ఆర్ వన్ ఆఫ్ దట్. ఎన్ని ప్రోడక్ట్స్ చేస్తున్నారమ్మా? సార్ నా దగ్గర 125 ఉన్నాయి సార్. 125 ఉన్నాయి. 125 ఉన్నాయి సార్. అంటే కలిపి ఇప్పుడు ఎంతవరకు అమ్మగలుగుతున్నావమ్మా? సార్ నాకు మంత్లీ 1.5 lakh అబో వస్తుంది సార్. 1.5 lakh వస్తుంది. ఇయర్లీ నాకు 18 lakhs అలా 20 lakhs. ఎంతమంది పని చేస్తారమ్మా? ఇల్లెస్ లేకుండా నా దగ్గర 10-20 మెంబర్స్ ఉంటారు సార్ డైలీ. 10-20. శారీ బిజినెస్ ఉంది, కాటన్ బ్యాగ్స్ అమ్ముతాను, మళ్ళీ వచ్చి డైజెస్టివ్ పౌడర్, గ్రీన్ టీ, హెర్బల్ టీ అలా ఉంది సార్. అరకి మళ్ళీ మిల్లెట్స్ 30 మెంబర్స్ సార్. నేను 2000 మెంబర్స్ దాకా ట్రైన్ చేస్తాను. యూనివర్సిటీలో ట్రైనింగ్ ఇస్తున్నాను. మీకే సార్. చూడ ఎట్రా మా నాన్న ఓకే అమ్మా. ఎక్కడమ్మా, ఏ ఊరమ్మా మీరు? సార్ మా తిరుపతి సార్. తిరుపతిని చేస్తున్నారా? కోటేరి చంద్రగిరి నియోజకవర్గం సార్. నా పేరు పుష్పలత. ఎక్కడమ్మా, ఎక్కడ చేస్తున్నావు ఇది? ఇవి ఓటేరు సార్. ఓటేరు తిరుపతిలోనే ఓన్గా మేమే ఉద్దుకొని సంఘంలో చేరు మునుపు డెవలప్ అనేది లేదు సార్. సంఘంలో చేరిన తర్వాత ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి మేము ఉడ్డు కొనుక్కొని ఓన్గా మీరు ఇచ్చిన ఎక్కడ కొంటున్నారా మీ వుడ్? ఇది డిపోలో కొని మీరు చేస్తున్నారు. మేమే తయారు చేస్తాం. ఈ కుప్పం బట్ ఓకే. తిరుపతికి ఎప్పుడు వచ్చారు? మేము 93లో వచ్చినాం సార్. ఇక్కడే వచ్చి వర్క్ చేస్తున్నాం. మచ్చినాయన దగ్గర పని చేస్తున్నాము. మా వైఫ్ కూడా వర్క్ చేస్తాం. మీరేంటి ఒరిజినల్గా ఆచార్యులా? ఆచార్య. ఓకే. ఈ వర్క్ అంతా డిజైన్ అంతా కూడా మా వైఫ్ కొట్టాలి సార్, నేర్పించాను. చాలా బాగా చేశారు. ఇప్పుడు మనకు శాండిల్ వుడ్ ఉంది అక్కడ. శాండిల్ వుడ్ ఉంది సార్. మనకి ఇస్తే మనము కాదు శాండిల్ వుడ్ చేస్తే ఎంతవరకు డిమాండ్ ఉంటుంది? ఈ పీస్ అయితే మనం శాండిల్ వుడ్ చేసిన అంటే కనీసం ఒక 2 లక్షల దాకా అమ్మచ్చు. అంటే పర్మిషన్ ఉంటేనే కదమ్మా. ఒకవేళ కానీ శాండిల్ వుడ్ దగ్గరనే మీకు కూడా కొంత ఇచ్చి అక్కడనే తయారు చేయించి అమ్మితే ఎట్లుంటుంది? బాగుంటుంది సార్. అలా ఇవ్వాలనేసే సార్. మా చిన్న పరిశ్రమల నుంచి పెద్ద పరిశ్రమలు కానివ్వంటే డెవలప్ చేసిందే మీరే సార్. మేము సంఘాల్లో చేరుకు మునుపు ఒకరి దగ్గర 10,000 శాలరీకి పనిచేస్తాను. ఐడియా ఉందమ్మా, ఏం చేయాలి చూస్తాను. నేను మాట్లాడతాను. పల్లె ఇట్రా అమ్మా, నువ్వు ఇట్రా తల్లి రాయా. నిలబడు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఇక్కడ కూడా ఉన్నాయి షాపులో. నమస్కారం. ఏమేం చేస్తున్నారు మీరు? ఆల్ పచ్చడిలా? ఎంత అమ్మగలుగుతున్నారమ్మా? ఇప్పుడైతే 7,000-8,000 అమ్ముతున్నాను
పర్ డేకి. ఎంతమంది పని చేస్తారు మీరు? నలుగురు చేస్తున్నాం సార్. నలుగురు పని చేస్తారు. ఓకే అమ్మా, గుడ్. మీరేంటమ్మా? షాంపూ అవన్నీ. ఓకే అమ్మా. ఇది ఎక్కడ తీస్తున్నారమ్మా? అరకు. నేను ఎప్పుడు బయటికి రాలేదు సార్, సార్ నుంచి చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అమ్మా. మీరెక్కడి నుంచి? చీరాల నుంచా? ఓకే, గుడ్. థ్యాంక్ యూ అమ్మా, గుడ్. చూస్తున్నా అన్నీ. ఏంటో ఎక్కడి నుంచి మీరు? సార్ మా చిత్తూరు జిల్లా సార్, పొంగనూరు తాలూకా పెద్ద పంజాని మండలం సార్. పెద్ద ఇది పంజాని. ఆయుర్వేదం సార్. ఇది పుట్టిన మా తాతల కాలం నుంచి ఇది నేచురల్ ఆయుర్వేదిక్ సార్. అది వేర్లు సార్. ఇది ఈ వేర్లు కూడా అవును సార్. దీన్ని ఏం చేస్తారు వాళ్ళు దీన్ని తీసుకొని? దీంట్లో సార్ మేము కొన్ని రాష్ట్రాల నుంచి ఈ మూలికలు తెచ్చి దీంట్లో స్టే చేస్తాం సార్. లావంచ, అతిమధుర, చెంగల్కు, ఎలుముర, బెల్ముర, దాసవల్ల. దీంట్లో 2 ఆప్షన్ ఉంటుంది సార్. జుట్టు రాలదు, సుండు ఉండదు. పచ్చి ఏరులతో తయారు చేసే ఈ ఆయిల్ సార్. ఇది హెయిర్ ఆయిల్. ఇది వచ్చి పెయిన్ రిలీఫ్ ఆయిల్ సార్. 100% మేము ఆదివాసులు సార్. అంటే మన పక్క గువ్వలోళ్ళు అంటారు సార్. అవునవును. ఇప్పుడు నీకు ఇవన్నీ అమ్ముతున్నారా? అవును సార్. ఏమాత్రం అమ్మగలుగుతున్నారు సార్? నా సంసారానికి సాగించే అంత ఇది ఉంది సార్. ఎక్కడెక్కడ ప్రొక్యూర్ చేస్తాయి మూలికలన్నీ? సార్ మేము 3 రాష్ట్రాలు, ఫస్ట్ కేరళ, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్ నుంచి అంత మూలికలు తెచ్చి. అంటే మీకు మీ పూర్వీకుల నుంచి వచ్చిన ఆలోచన బట్టి చాలా మంచి పని చేస్తారు. నొప్పులు తీస్తాను సార్. పల్లె మంది తీసుకున్నారు. నేను అందరిని అనలైజ్ చేస్తున్నా. నమస్కారం. మీరు ఎక్కడి జమా? కుప్పం. ఎక్కడమ్మా కుప్పంలో? గెస్ట్ హౌస్ ఆపోజిట్లోనే సార్ మన యూనిట్. అక్కడే ఉన్నారా? సురేష్ డాక్టర్ హాస్పిటల్ ఉంటుంది సార్, ఆ లైన్. మీరు ఎంతమంది పని చేస్తారు మరి ఇంట్లో? సార్ 20 మెంబర్స్ అంతా పనిచేస్తాం సార్. యూనిట్స్ ఇవంతా మెటీరియల్స్ తెచ్చి కుడతాం సార్. నైటీస్ ఇవన్నీ కుడతాం సార్. ఇవన్నీ చేస్తాం. మెటీరియల్ అన్నీ తెచ్చేస్తాం. ఎంత అమ్మగలుగుతున్నారమ్మా సార్ నెలకు? ఇప్పుడు ఏమైనా ఆపర్చునిటీ వస్తే అమ్మగలుగుతాం సార్. లేకపోతే లోకల్లో తక్కువే సార్. మళ్ళీ ఎక్కడ డిస్పోజ్ చేయాలి కదా ఇదంతా? అవును సార్. మీరు ఇట్లా ప్లాట్ఫామ్ కనిపించిన దగ్గర మేము వస్తేనే మాకు ప్రాఫిట్. అప్పుడు రెడీ చేసుకొని వస్తాం. మనం అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్తే కొంచెం బాగుంటుంది. ఢిల్లీ అన్ని వర్కౌట్ చేస్తున్నాము, ఏం చేయాలి చెప్తాం. సార్ మాకు అది ఇప్పుడు వీళ్ళందరినీ అమ్మ ఎగ్జిస్టింగ్ యాక్టివిటీస్ ఇప్పుడు వీళ్ళు చేస్తున్నాం అంటున్నారు కుప్పం నుంచి, కానీ మార్కెటింగ్ లేదు. అలాంటి వాళ్ళు ఎగ్జిస్టింగ్ ఎవరెవరు ఉన్నారు, హౌ టు టేక్ టు నెక్స్ట్ లెవెల్, వీళ్ళకి ఏమేమి ఉన్నారో వీళ్ళందరినీ పెట్టి మనం ఇంటిగ్రేషన్ చేయగలుగుతాం. వాల్యూ అడిషన్, కెపాసిటీ బిల్డింగ్, వేరే రాష్ట్రాల్లో కూడా అమ్మడం, మార్కెటింగ్. అదే ఒకవేళ వీలైతే నేరుగా కూడా అమ్మే మెకానిజం కూడా పెట్టాలి. ఆన్లైన్లో కూడా కొంచెం వర్కౌట్ చేస్తాం. ఓకే. They are from other states, sir. Tripura.